నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యూనివర్సిటీస్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులైతే ఉన్నారనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఇంకా దాన్ని చాప కింద నీళ్ళలాగా తీసుకెళ్తున్నారా మనుషులైతే. సో అందులో వైస్ ఛాన్సలర్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే యూనివర్సిటీస్లో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ ఇంకా రెచ్చగొట్టడానికి దాన్ని చాప కింద లాగా తీసుకెళ్తున్నారు. ఆయన మనుషులు నామినేటెడ్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఒకటి ఏంటంటే యూనివర్సిటీలో ఏదైనా ఇష్యూ వచ్చేది యూనివర్సిటీలోనే యూత్ ప్రధానంగా ఉంటారు కాబట్టి అక్కడి నుంచే ఫ్లేవర్ అవుతాయి ఇష్యూస్ అనేవి. కులము, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ సెంటిమెంట్స్. ఈ సెంటిమెంట్ని తీసుకొని వాళ్ళు కనుక బీజం నాటితే 2029 నాటికి వృక్షం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అనేది అది డిమాండ్ కాదు, సెంటిమెంటు. సో అది 2019లో బాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఆయన? అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది మైనార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తే వచ్చేస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు చేయట్లేదు, అదే నేనైతే చేసిండేవాడిని అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్తున్నాడు. దీన్నే ఇంజెక్ట్ చేస్తున్నాడు సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాడు ఆయన అని అంటే యూనివర్సిటీల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 వారాలు పైగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేసి అవుతుంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు నామినేట్ పోస్టులో పెట్టుకున్నట్టు పిఆర్ఓలను కానీ వీళ్ళని ఎవ్వరిని మార్చలేదు. వాళ్ళే పిఆర్ఓలు ఉన్నారు, వాళ్ళే వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. వైజాగ్ వైస్ ఛాన్సలర్ని మొన్న పోయి నిలదీశారు. అందరూ పోయి నిలదీసి బయటికి లాగి రాజకీయాలు ఏంటి యూనివర్సిటీలో, మీరు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మీరు రాజకీయాలు చేశారు యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆయన బయటికి లాగి గొడవ పడేటువంటి పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా వాటి గురించి ఆలోచించారు. ఇలా కూడా అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం చెప్పింది ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు కాదు, ఇంకా లేని పరిస్థితి అని చెప్పేసి అన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కావాలని చేస్తున్నట్టు కూడా అనుకోవచ్చు కదా సార్? డెఫినెట్గా రాజకీయంగా ఎవరైనా చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తారు. రాజకీయాల్లో ఎవరైనా అందించినటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకుంటారు, దాంట్లో తప్పు లేదు. ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? ఆ రోజు 2014లో ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒప్పుకున్నావు కాబట్టి ప్రత్యేక హోదా లేదని చెప్తుంది. ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా ఆ రోజు. కాకపోతే అక్కడ లింక్ ఏంటంటే ఆ ప్రత్యేక ప్యాకేజీని చట్టాన్ని రూపంలో చట్టంలో పెట్టండి అని చెప్పి ఈయన అడిగాడు. దానికి చేర్చే లోపల ఈయన బయటకు వచ్చాడు ఎన్డీఏ కూటమి నుంచి 2018 ఆ ప్రాంతాన. సో దాంతో అది చట్ట రూపంలోకి రాలా. వాస్తవంగా దాన్ని చట్ట రూపంలోకి తీసుకొస్తే అట్లీస్ట్ చంద్రబాబు నాయుడికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా సరే ప్రత్యేక ప్యాకేజీని చట్టం చేస్తే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తాడు ప్రజలకి, ప్రత్యేక హోదా అయినా లేదా ప్రత్యేక ప్యాకేజీ అయినా ఈక్వలేను, ఆ పదం అనేది అనకపోయినప్పటికీ మనకి రాయితీలు వస్తాయి కాబట్టి ఇండస్ట్రీలు వస్తాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ చట్టం చేయలేదు కదా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైన భాగస్వామ్యాన్ని 240 వచ్చినాయి బీజేపీకి, ఈయనకి 16 ఉన్నాయి, నితీష్కి 12 ఉన్నాయి. ఇలా భాగస్వామ్య పక్షాలతోటి కూడుకున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు బయటకు వస్తే ఇమీడియట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్గా తీసుకొని మరి ప్రత్యేక హోదా అడగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టులో తప్పులేదుగా. లేదు ప్రత్యేక ప్యాకేజీకి చట్టంలో పెట్టచ్చు, చట్ట రూపంలో దాన్ని తీసుకురా, వాడిని అదన్నా చేయాలిగా. కాబట్టి ఈ వాదనని యూనివర్సిటీల నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే 2019లో అధికారంలో రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీలే. ఆయన ఏం చేశాడు? యూనివర్సిటీలోకి వెళ్ళి ప్రత్యేక హోదా అనేటువంటి సెంటిమెంట్ని రైజ్ చేసి యూత్ని వాళ్ళల్లో బాగా చైతన్యం తీసుకొచ్చారు. అదే యూత్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి మొగ్గు చూపింది. కారణం ఏంటంటే అతను చెప్పినటువంటి మాట తప్పాడు అని. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు కానీ కాలేజీల్లోకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? అరౌండ్ 22-25 బిలో ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోయేటప్పటికి ఏమవుతుంది?
వాళ్ళకి. సో ప్రత్యేక హోదా అని చెప్పాడు కదా ఇతను, మనందరం నమ్మి ఓట్లేసాం కదా, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అనుకున్నాం, కానీ అతని కేసుల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకున్నాడు, అతని పవర్ని, ప్రత్యేక హోదాని మర్చిపోయాడు, నరేంద్ర మోడీ కాళ్ళబేరానికి వెళ్ళిపోయాడు తప్పితే ప్రత్యేక హోదాని తీసుకురాలేదు, ఆయన డిమాండ్ చేయలేదు, రాజ్యసభలో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రయత్నం చేయలేదు అని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎంపీలతోటి బుద్ధి చెప్పారు, ఎమ్మెల్యేలతోటి. ఇప్పుడు దాన్నే పట్టుకున్నాడు మళ్ళీ ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఆ అస్త్రాన్ని ఇచ్చింది తెలుగుదేశం. ఇవ్వకపోయినా పట్టుకుంటాడు, ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. ఆ రోజున నరేంద్ర మోడీకి అవసరం లేదు అసలు, ఇప్పుడు నరేంద్ర మోడీకి అవసరము, అలాంటి అవసరం కనుక అప్పుడు వచ్చినట్టయితే నేను మెడలో ఉంచి తీసుకొచ్చిండేవాడిని, కానీ ఇప్పుడు తీసుకురాలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన చెప్పేటువంటి వాదన. ఈ వాదనని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని అంటే యూనివర్సిటీ నుంచి తీసుకొస్తున్నాడు. సో యూనివర్సిటీలు అనేవి అక్కడి నుంచి ఏదైనా రాజకీయపరమైన ఉద్యమాలు వస్తాయి. గతంలో యూనివర్సిటీ నుంచే రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోనే, అప్పుడు ఆయన 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనివర్సిటీలో ఎన్నికలు తీసేశారు. లేదంటే అంతకుముందు ఆ యూనివర్సిటీలోని ఎన్నికలు అక్కడి నుంచి ఇటు చట్టసభలకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. సో కాబట్టి ఇవాళకి కూడా ఒకవేళ ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా అక్కడ విద్యార్థి సంఘాల తరఫు నుంచి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది యూనివర్సిటీల్లో. అసలు వైస్ ఛాన్సలర్ని తప్పించలేని పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారంలో వచ్చిన ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి భక్తులు అందరూ ఉన్నారు అక్కడ. వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి మొత్తం యూనివర్సిటీల్లో, అన్ని యూనివర్సిటీల్లో, నాగార్జున యూనివర్సిటీలే కానీ, ఆంధ్ర యూనివర్సిటీలే కానీ, ఎస్వి యూనివర్సిటీలే కానీ, లేదా కృష్ణదేవరాయ యూనివర్సిటీలే కానీ, అన్ని యూనివర్సిటీలు, అంబేద్కర్ యూనివర్సిటీలో, నాకు తెలుసు అంబేద్కర్ యూనివర్సిటీలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భక్తులు, జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులు అంబేద్కర్ యూనివర్సిటీలో. కనీసం వాళ్ళని తీసేసేవాళ్ళు లేరు. లాస్ట్ 2014 నుంచి 19 మధ్యలో కూడా వాళ్ళని కదిలించలేదు. అంటే ఎవరెవరు జగన్ భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారనేది కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అది కనుక తెలుసుకోలేకపోతే ఈసారి మళ్ళీ సేమ్ అలా మళ్ళీ యూనివర్సిటీల నుంచి ఉద్యమాలు వస్తాయి. ఇవాళ కాబట్టి రేపైనా వస్తాయి. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ వాళ్ళే ఉన్నారు, పిఆర్ వాళ్ళే ఉన్నారు, అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళే ఉన్నారు యూనివర్సిటీల్లో. అక్కడ మళ్ళీ కులం సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తుంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు 2 వీక్స్ మాత్రం అయింది కదా సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంతకం చేసి ఈ 2 వీక్స్లోనే అన్నీ కూడా కావాలి అంటే కొంచెం వాళ్ళకు కూడా కావాలి కదా, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది. యూనివర్సిటీలో వీసీలు తీసేయడానికి ఏముంది, ఒక సంతకంతో తీసేస్తారు. యూనివర్సిటీలో వీసీలను పక్కన పెట్టడం పెద్ద ఇష్యూ కాదు. అసలు వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి, నామినేటెడ్ పోస్టులు కదా అవి. సో కాబట్టి వాళ్ళే వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళట్లేదు. సరే, నేను ఇందాక చెప్పాను 2014 నుంచి కూడా వాళ్ళు మరి అంబేద్కర్ యూనివర్సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్ భక్తులు కొనసాగుతున్నారుగా. 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళేం కనుక్కోలేదుగా, నామినేటెడ్ పదవుల్లో ఎంజాయ్ చేశారుగా, వాళ్ళే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారుగా. దాదాపు 20 సంవత్సరాల నుంచి అంబేద్కర్ యూనివర్సిటీలో అదే పని చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో అదే పని ఉంది, ఎస్వి యూనివర్సిటీలో అదే పని ఉంది, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అదే పని ఉంది. ఇప్పుడు అన్ని యూనివర్సిటీల్లో అల్లుకోబోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీసీ లెవెల్లో వాళ్ళు ఉన్నప్పుడు సహజంగా విద్యార్థి సంఘాలు ఏంటంటే వీసీ సపోర్ట్ ఉంటే బలంగా ఉంటాయి, బలంగా యాక్టివిటీ చేస్తూ ఉంటాయి. అసలు వీసీలే తొలగించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ బోర్డు ఏదో తొలగించారు, అదేదో పేరు మార్చారు, అంతవరకు ఓకే. మరి దాంట్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ను మార్చాలి కదా, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ను మార్చి అక్కడ వాళ్ళ హవా తగ్గించగలిగితే కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన వెంకటరామరెడ్డి ఉన్నాడు, ఆయన ఎన్నికల్లో మొన్న ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, అసలు అది తప్పు కదా, తీసుకోవాలా? డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది కదా ఆయన్ని. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు, ప్రచారం చేస్తున్నావు, నువ్వు అవసరం లేదని పక్కన పెట్టింది ఆయన్ని. కానీ ఆయన్ని మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఆయన్ని కొనసాగిస్తున్నారు కదా. కొనసాగించాల్సిన అవసరం ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి విశిష్టాధికారాలు ఉన్నాయి, డిస్మిస్ చేయాలి కదా. అలాంటి వాళ్ళని డిస్మిస్ చేయడానికి ధైర్యం లేదు, సస్పెండ్ చేయడానికి ధైర్యం లేదు, బదిలీ చేయడానికి ధైర్యం లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి పిఆర్ఓలు అసలు ఇప్పుడు సచివాలయంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పిఆర్ఓలు. అసలు ఎందుకు మరి యాక్షన్? అదే ఇక్కడ ఏమవుతుందంటే ఈ కూటమిలో ఎవరిని కదిలిస్తే ఏమవుతుందని ఒక భయం, ప్లస్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం ఇంకోటి. ఒకేసారి అందరిని తీసేస్తే మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటారేమోనని ఆయనకు ఒక సందేహం. 2014 నుంచి కూడా అన్నారు కదా సార్, అది తెలుసుకోవాలి కదా.
తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళు కావాలి. ఎవరు చెప్తారు? వీళ్ళు బహుశా వాళ్ళు లైజనింగ్ చేసుకొని ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇవేవి తెలుసుకోలేకపోతున్నారు. కరెక్ట్గా తెలుసుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్లోకి మళ్ళా వెళ్ళగలరు. అంతేగాని ఈ 2 వారాల్లో జరిగినటువంటి పరిణామాలను చూస్తుంటే బహుశా ఎక్కడో మిస్సింగ్ అనేది కనిపిస్తుంది. సో ప్రధానంగా యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జనరల్గా యూనివర్సిటీల మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెద్దగా చేయరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉందని చెప్పి. అలానే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే గ్రహించి యూత్ని ఆకట్టుకోవడానికి యూనివర్సిటీల మీద పడ్డారు. అప్పుడు 2019 ఎన్నికల్లో గెలవడానికి ఒక కారణం అది. సో కాబట్టి యూనివర్సిటీలను వదిలిపెట్టేసి యూనివర్సిటీలో ఏం జరిగినా సంబంధం లేదులే, ఆ ఎడ్యుకేషన్ సంస్థలు కదా అని అనుకుంటే కనుక భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆ వీసీలను కానీ పిఆర్ వాళ్ళని కానీ తిష్టేసిన వాళ్ళు కొన్ని 20-25 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కనుక పక్కన పెట్టకపోతే రాజకీయంగా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.